Hello students, welcome everyone. Welcome to Mr. Competitive for Easy Learning. ఈ వీడియోలో మనం ఏపీ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉగాదికి అంటే రేపు రాబోతుందో ఆ క్యాలెండర్లో ఈఓ పోస్టులు ఉండబోతున్నాయా లేదా ఎప్పుడు వస్తాయి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది నేను మీకు ఇస్తాను. ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏంటి, ఈఓకి ఇప్పుడు దాకా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఒక షెడ్యూల్ అనేది మనం వేసుకుందాం. ఎలా ప్లాన్డ్గా అవి ఎలా వస్తాయి, గవర్నమెంట్ తరపు నుంచి ఎవరి నుంచి ఎఫర్ట్స్ వెళ్తే వస్తాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. గ్రూప్ 2లో 470 పోస్టులు అన్నారండి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇంకో 200 పోస్ట్ కూడా కలుపుతా ఉంటున్నారు. ఏం జరిగింది, ఇది మనకి ఏ విధంగా లింక్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో వేపాడ చిరంజీవిరావు గారండి, మనకి ఎమ్మెల్సీ, గౌరవ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ గారు. సో ఇతను జాబ్ క్యాలెండర్ తీసుకురావడంలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కృషి చేస్తాను, అది నా కర్తవ్యం అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి తీసుకొచ్చారు. రేపు రాబోతుంది కూడా, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బట్ ఏంటంటే ఇతను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎవరికి? హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి. ఏమని ఇచ్చారు రిప్రజెంటేషన్ అంటే, జాబ్ క్యాలెండర్ మీద ఈ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఏం చెప్పారు? చాలా మంది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారండి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్ట్రాంగ్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళ తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి కాబట్టి ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పోస్టులు అనేవి పెంచండి. సో ఈ పోస్టులు అనేవి పెంచండి అని చెప్పేసి ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ 2 పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో డీటీలు ఇప్పుడు దాకా మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్రూప్ 2 సర్వీసెస్ లో చూడండి, ఎక్కడా కూడా డీటీలు లేవు. లాస్ట్ టైం 100 పైనే డీటీలు ఉన్నాయి. సో ఈ డీటీలు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైమ్ పోస్టులు అండి, మన గ్రూప్ 2లో ప్రైమ్ పోస్టులు ఇవే. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, నోటిఫికేషన్స్ వాటిని ఇంక్లూడ్ చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఈఓ గ్రూప్ 3 అని రాశారు, కానీ ఈఓ గ్రేడ్ 3 అది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డిఆర్, డైరెక్ట్ గా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటే మంచిది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సదవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరికీ కూడా ఈక్వల్ గా ఆపర్చునిటీస్ ఉంటాయి. డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఈ పదం చాలా గుర్తుపెట్టుకోండి. ఎవరు డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే దానికోసం కష్టపడి ఆ విలువల్ని ఏవైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన వాల్యూస్, లేదంటే దేవుడి పైన భక్తి కానీ ఆ దేవుడి సన్నిధిలో పనిచేయాలన్న కోరిక కానీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, దానికోసం కష్టపడే తత్వం ఎవరైతే ఉందో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఎండోమెంట్ పోస్టులకు చేయాలని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందండి. చాలా మంచి పాయింట్ ఇది. అంటే మనం ఇక్కడ ఏం తెలుస్తుంది, హయ్యర్ లెవెల్స్ లో మొత్తం అందరికీ కూడా తెలుసు ఏంటి సమస్యలు ఏమున్నాయి. సచివాలయం వాళ్ళతో ఫిల్ చేస్తామని చెప్పి సర్క్యులర్ వచ్చింది, అది కేవలం నోట్ మాత్రమే, అదొక సలహా మాత్రమే, అది గవర్నమెంట్ తీసుకుంటే తీసుకుంటుంది లేకపోతే లేదు అని చెప్పేసి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మీరు కంగారు పడకండి, స్టూడెంట్స్ కి అన్యాయం జరగనివ్వము. 10 సార్లు ఎంతో మంది స్టూడెంట్స్ చేస్తే చాలా ఓపిక్ గా మాట్లాడారు. అసలు మినిస్టర్ గారు అంతా ఓపెన్ గా ఫ్రీగా స్టూడెంట్స్ తోటి ఎవరో చేస్తే మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఓపిక్ గా అందరికీ సమాధానం చెప్పారు. మీరు కంగారు పడకండి, ఏపీపీఎస్సీ నుండి కమిషన్ ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది, మీరు చదువుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇది మంచి పాయింట్ అనే చెప్పాలి. అది చూసాం. అండ్ ఇప్పుడు చిరంజీవిరావు గారు, ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఏవైతే గ్రేడ్ 3 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీయండి అని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి సూచికనే నేను చెప్పాలి. సో నెక్స్ట్ ఇంకేం చెప్పారు, సో డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్ లో పోస్టులను కూడా ఫిల్ చేయండి, సో క్యాలెండర్ ద్వారా ఫిల్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఫేవరబుల్ గా డెసిషన్ వచ్చేలా చూడండి. యూత్ కి, ఆస్పైరింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరికీ ఇది చాలా మేలు చేసినట్టు ఉంటది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. సో ఎక్కువ మోతాదులో ఆ టైంలో ఈవో పోస్టులు ఫిల్ చెయ్యరు అని తెలిసినప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారికి కాల్స్ ఎక్కువ వెళ్ళాయి,
చిరంజీవి గారికి కూడా కాల్స్ చాలా ఎక్కువ మోతాదులో వెళ్ళాయి. సో దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్ లో మోస్ట్లీ ఉండకపోవచ్చండి. ఎందుకంటే దీంతో మెన్షన్ చేయలేదు. గ్రూప్ 2 లో కానీ, గ్రూప్ 2 అని కాదు, ఇక్కడ ఏవైతే శాఖలు ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్ట్ చేశారు కదా, ఆ డేటా ఏవైతే ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని కలెక్ట్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆమోదయోగ్యమైనటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినట్లు ఈఓ కోసం ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఈ రిప్రజెంటేషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఫస్ట్ ఈఓ గ్రేడ్ 3 అనేది నోటిఫికేషన్ 104 వేకెన్సీస్ తో గుర్తించారు. అండ్ ఈ గుర్తించింది ఎవరు గుర్తించారు? డిపార్ట్మెంట్ గుర్తించింది, ఖాళీలు ఉన్నాయని చెప్పింది. చెప్పినప్పుడు ఎవరు చెప్పారండి? డైరెక్ట్ సీఎం గారే మనకి ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని ఎండోమెంట్ శాఖలో 500 ఖాళీలు ఉన్నాయి, 500 ఖాళీలని ఫిల్ చేయాలి అని చెప్పేసి రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, మొత్తం అన్ని కూడా ఫిల్ చేయండి అని చెప్పేసి. ఓకేనా? ఇంతమంది మీరు అంత అష్యూరెన్స్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అండ్ ప్రెస్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వకుండా ఉంటారా? సో ఇక్కడ అదేనండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆయన చెప్పారు కదా, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, డెడికేషన్ తో, హోప్ తో చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. 2022లో ఫస్ట్ టైం రిలీజ్ అయింది, 60 పోస్టులు వచ్చినాయి. 60 పోస్టులకి గట్టిగా ప్రిపేర్ అయ్యారు. చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళు క్లియర్ అవ్వలేదు, 60 మందే కదా క్లియర్ అవుతారు. సో వీళ్ళు క్లియర్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ టైం వచ్చిన 7 పోస్టులు కూడా గట్టిగా ప్రిపేర్ అయ్యారు. సో ఆ తర్వాత 104 పోస్టులు వస్తాయనే హోప్ తో 100% మీరు అనౌన్స్ చేసిన తర్వాత 100% హోప్ తో స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఆ విషయాన్ని మీరు గుర్తించారండి, థ్యాంక్ యూ సో మచ్. అఫీషియల్ గా ఇది మీ స్థాయి వరకు వెళ్ళింది కాబట్టే, అదే దీంతో కొంచెం పోరాట పటిమతో మనం స్టూడెంట్స్ కూడా ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ తరపు నుంచి కానీ ఇంకెవరి తరపు నుంచి కానీ రిప్రజెంటేషన్స్ వెళ్ళి ఉంటే ఈ క్యాలెండర్ లో కాకపోయినా సెపరేట్ నోటిఫికేషన్ లాగైనా సరే ఇది రావాలి అని నేను అనుకుంటున్నాను, వస్తుందని కోరుకుంటున్నాను. మోస్ట్లీ రావచ్చు కూడా. సో ఇదండి, చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు, డెడికేటెడ్ గా దీనికోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. దీన్ని మీరు కన్సిడర్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ తరపు నుంచి ఎఫర్ట్స్ కూడా పెట్టండి, ఈయనకి తెలియజేయండి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి కూడా తెలియజేయండి, కాల్స్ చేయండి. చేస్తే సెపరేట్ నోటిఫికేషన్ లా ఇచ్చినా సరే సరిపోతుంది. దాన్ని పెద్దగా ఇందులోనే మెన్షన్ చేయాలని ఏం లేదు, సెపరేట్ నోటిఫికేషన్ వస్తే వచ్చినట్టే కదా. సో మీ ఎఫర్ట్స్ ఏవి వేస్ట్ అవ్వకుండా ఉండే విధంగా సో ఈ నోటిఫికేషన్ అనేది రావాలని 100% నేను కోరుకుంటున్నాను. నా నుండి కూడా నేను ఎఫర్ట్స్ పెడతాను. అండ్ చిరంజీవి సార్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే వీలున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి సంప్రదించండి, ఉన్న సమస్యని కూడా తెలియజేయండి. నెక్స్ట్ ఈవో పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఈవో పోస్టుల కోసం ఈవో గ్రేడ్ 1 అనేది ఇంకా మోస్ట్లీ ఉండకపోవచ్చు, క్యాడర్ స్ట్రెంత్ సరిపోయింది. ఈవో గ్రేడ్ 3కి మాత్రం క్యాడర్ స్ట్రెంత్ సరిపోలేదండి. నిజంగా ఆ రిక్రూట్మెంట్, ఈ 104 రిక్రూట్మెంట్ చాలా అవసరం, చాలా మంది కోరుకుంటున్నారు కూడా వస్తే బాగుంటదని. సో వస్తే బాగుంటది. అండ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా చూసుకుంటే వాళ్ళు కూడా ఎంత ఖాళీగా ఏం లేరండి. అంత ఖాళీగా లేరని ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్క ఈఓ 4 to 5 టెంపుల్స్ డీల్ చేయాల్సి వస్తుంది. ఈ 4 to 5 డీల్ చేయాల్సిన టెంపుల్స్ డీల్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రెస్ అనేది ఉంటుందండి. సో ఈ 104 కనుక వచ్చి ఒక 2కో 3కో కట్ డౌన్ అయితే ప్రెషర్ కూడా వాళ్ళకి తగ్గుతుంది. రియల్లీ దేర్ ఇస్ అ రిక్వైర్మెంట్. ఖచ్చితంగా 104 వేకెన్సీస్ ఎందుకు ఏర్పడ్డాయి, నిజంగా ఎందుకు గుర్తించారు, వాళ్ళకి నిజంగా నీడ్ ఉంది కాబట్టి దీన్ని గుర్తించడం జరిగింది. సో 100% వస్తుందని కోరుకుంటున్నాను. ఎఫర్ట్స్ మన సైడ్ నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెడదాం. నెక్స్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 100 పోస్టులు గ్రూప్ 1 ఉన్నాయన్నారు, ఆల్మోస్ట్ 90 to 100. సో ఇది ఓల్డ్ అండి, ఓల్డ్ అంటే 3-4 days బ్యాక్. గ్రూప్ 2 అనే 470 ఉన్నాయని చెప్పారు. తర్వాత చిరంజీవి సార్ ఎఫర్ట్స్ పెట్టారు, స్టూడెంట్స్ ఎఫర్ట్స్ పెట్టారు, చాలా మంది ట్విట్టర్ ద్వారా క్యాంపెయిన్స్ చేశారు. ఈ అన్నిటి ఎఫర్ట్స్ ఎన్నాళ్ళ నుంచో చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి 470 అనేది 750 వరకు అయిందని అనుకుంటున్నారండి. ఇది రేపు వచ్చే మ్యాటర్. ఒకవేళ ఇలా వస్తే కనుక డెఫినెట్లీ చిరంజీవి సార్ సక్సీడ్ అయినట్టే. ఆయన మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఆ వేకెన్సీస్ రావడానికి కూడా ఇంతే తోడ్పడగలరు, అది గుర్తుపెట్టుకోండి. సో కొంచెం పేషెంట్ గా మనం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి వస్తాయి. ఓకే,
సో ఇలా చూడండి, మనకి గ్రూప్ 1 సర్వీసెస్ అన్ని మెన్షన్ చేశారు, గ్రూప్ 2 సర్వీసెస్ కూడా మెన్షన్ చేశారు. ఐడియల్లీ ఐడియల్లీ మీరు ఖచ్చితంగా ఈ 2 సర్వీసెస్‌కి గనక మీరు కూడా ప్రిపేర్ అయినట్టయితే, ఎండోమెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మీ జనరల్ స్టడీస్ అనేది స్ట్రెంథెన్ అవుతుందండి. స్ట్రెంథెన్ అయ్యి ఎవ్రీ ఎగ్జామ్‌కి కూడా మీరు ఫ్లయింగ్ కలర్స్‌తో బయటికి రావచ్చు. ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా మీరు ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. సో మిస్టర్ కాంపిటీటివ్ హ్యాస్ లాంచ్డ్ దేర్ జనరల్ స్టడీస్ కాంటెంట్ అండి. సో యూ ఆల్ నో హౌ గుడ్ వి పుట్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ ఈవో ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి. మిస్టర్ కాంపిటేటివ్ పెట్టినటువంటి ఎఫర్ట్స్ స్టేట్ లో ఎవరి నుంచి ఉండదండి. మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ లో కనబడుతుంది, ర్యాంకుల్లో కనబడుతుంది, కంటెంట్ మెటీరియల్లో కనబడుతుంది. ఒక్కసారి మీరు మన ఓల్డ్ స్టూడెంట్స్కి ఎలాగా తెలుసు, సేమ్ అదే ఎనర్జీతో, అదే విల్ పవర్ తో, అదే దృఢ సంకల్పంతో ఏపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి క్లాసెస్ లాంచ్ చేయడం జరుగుతుందండి. 10 మెంబర్స్ టీమ్ తో. 10 మెంబర్స్ టీమ్ అండి. సో 10 మెంబర్స్ టీమ్ మేము కూర్చొని మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాప్ క్వాలిటీ క్లాసెస్ ని మీకు అందించడం జరుగుతుందండి. సో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మన ఫ్రీ కాంటెంట్ కూడా ఉంటుంది. ఎలా మనం టీచ్ చేస్తాం, మన టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుందండి. ఒక్కసారి గో త్రూ చేయండి. ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి. సో మీరు ఎండోమెంట్ కోర్స్ నుంచి బయటకు వచ్చి గ్రూప్ 1-2 కోర్సెస్ ని చెక్అవుట్ చేయండి. చేసి ఆ కంటెంట్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. సో వీఆర్ గోయింగ్ టు డెలివర్ యూ గ్రూప్ 1 కి సంబంధించి అయితే కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంటాయి. అండ్ ఏదైతే క్లాస్ చెప్తారో దాని మీద మెటీరియల్స్ ఉంటాయి. అండ్ టాపిక్ వైజ్ పీవైక్యూ సెగ్రిగేట్ చేయబడి ఉంటాయి. అంటే మీరు ఒక టాపిక్ చదివిన తర్వాత లేదా చదవక ముందు కానీ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి పీవైక్యూస్ అన్ని కూడా ఆన్సరబుల్ గా క్వశ్చన్ ఫార్మాట్ లో మీకు ఉంటుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా భాగంగా ఇందులోనే ఉంటుంది. కాంప్రహెన్సివ్ గా మీకు ఇది డీల్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 కి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో, ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వారు ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మీకు ఈ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కానీ, ఆన్సర్ రైటింగ్ టెంప్లెట్స్ కానీ, స్టైల్స్ కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, మీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ లో ఉంటాయండి. ఆ వాటిని కూడా మీకు ఇది ఈ కోర్సులోనే డీల్ చేయడం జరుగుతుంది. సో వాల్యూ యాడెడ్ మెటీరియల్, ఏవైతే ఇంపార్టెంట్ కొటేషన్స్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కీమ్స్ అవ్వచ్చు, గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఏవైనా సరే మీరు డైరెక్ట్ గా కోట్ చేయాల్సిన వాల్యూ యాడెడ్ మెటీరియల్ అంతా కూడా మీకు ఇందులో వస్తుందండి. అండ్ మెయిన్స్ క్లాసెస్ అండ్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. మీకు స్లాట్ ఇస్తారు, టైం స్లాట్. ఆ టైం స్లాట్ లో మీరు టీచర్స్ తో మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఓకేనా. అండ్ దీంతో పాటు ఏపీ 360 అనే మాడ్యూల్ అనేది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాడ్ అవుతుందండి. మొత్తం అన్ని కూడా కాంప్రహెన్సివ్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కాంప్రహెన్సివ్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 కి ఏం కావాలో మొత్తం అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇన్ ద సేమ్ వే గ్రూప్ 2 క్లాసెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికి కూడా వీడియో క్లాసెస్ వస్తాయి, హై క్వాలిటీ ప్రెజెంటేషన్స్. అంటే ఒక్కసారి మీరు చూస్తే, క్లాస్ వింటే గ్రాస్ప్ చేసుకునే విధంగా, ఈజీగా గుర్తుండే విధంగా దీన్ని డీల్ చేయడం జరిగింది. నేను చూపిస్తాను శాంపుల్ ఎలా ఉంటుందని. మోర్ కంటెంట్ అనేది మీరు యాప్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఇది లేటెస్ట్ బ్యాచ్ అండి, 2026 లో స్టార్ట్ చేసిన వీడియోస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ ని లింక్ చేస్తూ ఈ క్లాసెస్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఆర్ టెస్ట్ ఆర్ ఎనీథింగ్. కాంప్రహెన్సివ్ గా మేము ఇచ్చింది చదివితే ఖచ్చితంగా మీరు ర్యాంక్ సాధించే వాళ్ళతో పాటు రేస్లో ఉంటారు. అక్కడ మీరు ఎగ్జామ్ లో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అనేది సాధించగలుగుతారు. సో అందరితో పాటు, టాపర్స్ తో పాటు మీరు రేస్ లో ఉండేలాగా ఇవి మిమ్మల్ని నించోబెడతాయి. ఓకేనా. సో స్ట్రాటజిక్ వాల్యూ యాడెడ్ నోట్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 లో కూడా మెంటర్షిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో కాంప్రహెన్సివ్ టీమ్ తో, కాంప్రహెన్సివ్ కంటెంట్ తో మీ ముందుకు రావడం జరిగింది. సో దిస్ ఇస్ హౌ వి టీచ్ అండి. జస్ట్ శాంపుల్ ఎలా ఉంటుంది కంటెంట్ అని. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ వి డిడ్ దిస్ విత్ ఎండోమెంట్ ఆల్సో. ఎవరు డిజిటల్ బోర్డ్స్ లేనప్పుడు కూడా మేము ఇలా టీచ్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటుందండి, ఈజీగా మీరు గుర్తుంచుకునే విధంగా హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో డీల్ చేయడం జరిగింది.
సో సబ్జెక్ట్ అంతా కూడా మీ కళ్ళ ముందే నడుస్తున్నట్టు, కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంటుంది. ఎగ్జామ్‌లో కూడా మీరు చూస్తే డైరెక్ట్‌లీ మీకి ఏవైతే మీరు చూసి నేర్చుకున్నారో మీరు క్వెషన్స్ చూడగానే డైరెక్ట్‌గా ఇవే మీ మైండ్‌లో స్ట్రైక్ అవుతాయి. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా టీచ్ చేస్తామనేది. సో దిస్ విల్ బి బైలింగ్వల్ క్లాస్ అండి. స్క్రీన్ మీద మీకు ఇంగ్లీష్, తెలుగులో ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని కూడా తెలుగులో కనబడతాయి స్క్రీన్ మీద. మెటీరియల్ అనేది బోత్ లాంగ్వేజెస్ లో వస్తుంది. టెస్ట్లు కూడా బోత్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. సో దిస్ ఇస్ అ బైలింగ్వల్ క్లాస్. జనరల్ డిస్కషన్ మన ఇద్దరి మధ్య ఎలా జరుగుతుందో అలానే ఉంటుంది క్లాస్. ఈజీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఇది టీచ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ టుడే. సో ఈవో ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో వన్స్ నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ చేద్దాం. అది వచ్చేలా కూడా మనం కృషి చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.